అందరికీ కూడా నమస్కారం. మరి గత 2 నెలలుగా మరి ఏదైతే ఆళ్ళ నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతుందో, దానిలో భాగంగా మరి కార్యకర్తలందరూ కూడా మరి ఆవేశంగా అంటే అంతకుముందు జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది. దాన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నాం. వాళ్ళే మీటింగ్ వేస్తా అన్నారు. వేయలేదు. సరే 2 నెలలుగా ఇది జరుగుతానే ఉంది. కానీ మా కార్యకర్తలు ఈ నెలలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్నీ కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులు జరిగినాయి కానీ అవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి అన్ని కూడా పెడతాం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని గారిని జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్ కి మరి ఏర్పాటు చేయడం, నాతో మాట్లాడించడం, నేను కూడా వాళ్ళతో మాట్లాడటం, నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది. ఏదైనా మరి కార్యకర్తల్లో అసంతృప్తిని మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉండదు నియోజకవర్గంలో. ఎందుకనంటే ఓడిపోయినప్పుడు మేమందరం కూడా 4.5 సంవత్సరాలు కష్టపడి తిరిగాం. వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నేనేదో ఒక్కడిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి కూడుకోవటాన్ని చేశారు. ఆ భావం వాళ్ళలో ఉండకూడదు. అలాగే తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేయను. ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచడంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తుంది. వాళ్ళ నిర్ణయాన్ని మేము కాదనే లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన పెద్ద మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. అయిష్టంగానే కొంతమంది చాలా మంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ఒకటికి ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటది. మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ఆయన రేపు వివరణ ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అవ్వచ్చు, లేకపోతే మనం లోగడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, మనం అనవసరంగా ప్రజల్లో చులకనయ్యాం అందుకనే మనం దేంతో ఓడిపోయాం అనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు. మరి 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని ఏమనుకున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి సుపరిణామమే. మేము కూడా వెల్కమ్ చెప్పాం.